నేను మాట్లాడిన తర్వాత కూర్చోండి అరుణ్ గారు కూర్చోండి. నేను మాట్లాడిన తర్వాత గౌరవ సభ్యులకి ఎంత సమయం కావాలంటే అంత ఇవ్వండి. అచ్చెన్నాయుడు గారు మీరు చెప్పింది తప్పు, ఇది రైటు అని మళ్ళీ మీరు చెప్తే నేను దాన్ని అంగీకరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష. నేను తప్పు మాట్లాడవలసిన అవసరం లేదు, అవాస్తవాలు మాట్లాడవలసిన అవసరం లేదు. వాళ్ళు అధ్యక్ష వాళ్ళు అన్నదాత అధ్యక్ష అన్నదాత సుఖీభవ కింద క్వశ్చన్ అడిగి ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడారు, ఇన్సూరెన్స్ గురించి మాట్లాడారు. ఈరోజు ప్రభుత్వం తరఫున మంత్రిగా ఆన్సర్ చేయాలో లేదో మీరే ఒకసారి తెలుసుకోవాలి. నేను ఆన్సర్ చేస్తాను. తప్పుంటే మళ్ళీ మీరు లేచి అచ్చెన్నాయుడు గారు మీరు చెప్పింది తప్పు, అవాస్తవము అని చెప్పండి. కానీ నేను చెప్పే ముందే మీరు లేస్తే దానివల్ల ఏం ఫలితం ఉండదు. అధ్యక్ష, ఎందుకు ఈ మాట అంటున్నానంటే 5 సంవత్సరాలు అధ్యక్ష, ఏదో ఆ రోజు రైతు భరోసా కింద డబ్బులు ఇచ్చినంత మాత్రాన వ్యవసాయం లాభపడదు అధ్యక్ష. లేకపోతే ఈరోజు అన్నదాత సుఖీభవ కింద ఏదో 20,000 రూపాయలే రైతుకి ఇస్తే వ్యవసాయం లాభసాటిగా రాదు అధ్యక్ష. ఇది ఒక సహాయం మాత్రమే. మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా వ్యవసాయ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చెయ్యవలసినటువంటి అవసరం ఉంది, బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. నేను ఎందుకు తాళం వేశారన్నారంటే 5 సంవత్సరాలు అధ్యక్ష, వ్యవసాయదారుడికి అత్యంత ప్రధానమైనటువంటిది భూమి సారవంతంగా ఉందా లేదా, ఆ భూమికి ఏ పోషకాహారాలు కావాలనేది తెలుసుకోవాలి అధ్యక్ష. ఈరోజు మనం కూడా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, మనకి ఏ జబ్బు లేనప్పటికీ 6 మాసాలకు ఒకసారి జనరల్ చెకప్కి వెళ్ళి మొత్తం మన హెల్త్ ప్రొఫైల్ అంతా తెలుసుకుంటున్నాం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల అధ్యక్ష ఎక్కడ కూడా అధ్యక్ష ఒక్క రైతు అంటే ఒక్క రైతు దగ్గర సాయిల్ తీసుకొని టెస్ట్ చేసి వారికి సమాచారం ఇచ్చిన దాఖలా లేవు అధ్యక్ష. ఒకవేళ మేము 2019-24లో ఈ రాష్ట్రంలో ఇన్ని దగ్గరలా ఇంతమందికి టెస్ట్ చేశామని మీరు చెప్పండి. ఒకవేళ నాకు తప్పుంటే నేను తెలుసుకుంటున్నా అధ్యక్ష. ఈరోజు మేము వచ్చిన తర్వాత ఈ 8 మాసాల్లోనే అధ్యక్ష 4,30,000 మందికి సాయిల్ టెస్ట్ చేసి వారి భూమిలో ఏ పోషకాహారాలు కావాలో, ఏం అవసరం ఉందో వారికి తెలియజేయడమే కాకుండా ఆ పోషకాహారాలు 100% సబ్సిడీతో ఇవ్వడానికి నిర్ణయం చేసినటువంటి ప్రభుత్వం అధ్యక్ష. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అధ్యక్ష 6 లక్షల మందికి టార్గెట్ పెట్టుకున్నాం. భూసార పరీక్షలన్నీ చేసి రైతుకి వారి భూమి మీద పూర్తి అవగాహన ఉండాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష. 5 సంవత్సరాలు ఇది చెయ్యనటువంటి ప్రభుత్వానికి ఏమంటారో మీరే ఒకసారి చెప్పాలి అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు వ్యవసాయం లాభసాటిగా రావాలంటే, రైతుకి తక్కువ ఖర్చుతో రాబడి రావాలంటే ఈరోజు మీకు తెలుసు కదా అధ్యక్ష, కూలీలు దొరకడం లేదు, అందులో చాలా ఇబ్బందులు ఉన్నాయి. దీనికి ఈరోజు టెక్నాలజీ వచ్చింది, ఈరోజు మెకనైజేషన్ వచ్చింది. మెకనైజేషన్కి తప్పనిసరిగా ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలి అధ్యక్ష. 5 సంవత్సరాలు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఒక్కటంటే ఒకటి కొడవలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. చేను కోసుకున్న కొడవలు కూడా ఇవ్వలేదు, కొడవలకు ఉన్నటువంటి పిడి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఇది ప్రభుత్వం అధ్యక్ష, ఇది విధానం అధ్యక్ష. లేకపోతే చెప్పండి 5 సంవత్సరాల్లో మేము ఇంతమందికి స్ప్రేయర్లు ఇచ్చాం, స్ప్రింక్లర్లు ఇచ్చాం, ఇవి ఇచ్చామని చెప్పానండి. ఒకవేళ నా దగ్గర సమాచారం లేకపోతే తెలుసుకుంటాను. ఒక్కటంటే ఒకటి మెకనైజేషన్లో డబ్బులేదు ఇవ్వలేదు అధ్యక్ష. మేము మొన్ననైతే 8 మాసాల్లో 75 కోట్ల రూపాయలతో మెకనైజేషన్కి రైతులకి ఇచ్చిన కార్యక్రమం చేశాం. ఈ సంవత్సరం మళ్ళీ దానికి 139 కోట్లు ఖర్చు పెట్టి
ఒక యాప్ డిజైన్ చేసి ఏ రైతుకి ఏది కావాలో వారు కోరుకున్నది ఇవ్వడానికి మేము నిర్ణయం చేశాం అధ్యక్ష. ఇది మంచిదో కాదో చెప్పమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. ఇప్పుడే మా రామ్ గోపాల్ రెడ్డి గారు చాలా బాగా మాట్లాడారు. రామ్ సుబ్బారెడ్డి చాలా బాగా మాట్లాడారు అధ్యక్ష. రైతుకి చాలా అవసరమైనటువంటిది, అందులో ఆయన ఉంటున్నటువంటి రాయలసీమ ప్రాంతానికి ప్రతి ఒక్కరూ కావాలని కోరుకున్నది మైక్రో ఇరిగేషన్ అధ్యక్ష. స్ప్రింక్లర్లు, డ్రిప్పు. ఎంతమంది రైతులు ఎన్నిసార్లు అడిగినా 5 సంవత్సరాల్లో ఒక్క రైతుకి ఒక మూరడు గొట్టం కూడా ఇవ్వలేనటువంటి వారు ఈరోజు రైతు గురించి మాట్లాడుతుంటే ఏం చెప్పాలి? ఈరోజు లాస్ట్ ఇయర్ అధ్యక్ష ఎలక్షన్ ఇయర్లో కొంతమందికి ఇచ్చి ఎలక్షన్ ఇయర్లో కూడా ఇవ్వకపోతే రాయలసీమ ఎమ్మెల్యేలందరూ ఒత్తిడి చేస్తే ఆ స్కీమ్ లాస్ట్ ఎలక్షన్ ఇయర్లో ప్రవేశపెడితే 1160 కోట్లు ఎవరైతే సప్లై చేశారో కంపెనీలందరికీ బాకీ పెట్టలేరని. నేను వచ్చిన తర్వాత పిలిస్తే ఇంత బాకీ ఉంది, గత ప్రభుత్వం ఒక పైసా ఇవ్వలేదు, మీరు ఈరోజు స్ప్రింక్లర్లు డ్రిప్పులు పెట్టమని అడిగితే మేము ఎలా పెడతామని ఒక్క కంపెనీ వాళ్ళు కూడా రాకపోతే ముఖ్యమంత్రి గారితో చెప్పి 450 కోట్లు వారికి డబ్బులిచ్చి ఒక ఆక్సిజన్ లాగా వారికి సహకరించి మీరు ఈ ప్రోగ్రాం పెట్టండి అని మళ్ళీ ఈ రాష్ట్రంలో డ్రిప్పు స్ప్రింక్లరు ప్రారంభించినటువంటి ప్రభుత్వం రైతు ప్రభుత్వం, మా ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అది కూడా ఎస్సీలకి, ఎస్టీలకి, చిన్న రైతులకి 90% సబ్సిడీతో, 90% సబ్సిడీతో. రాజకీయాలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు. మొన్నే చెప్పాను, ఓపెన్ యాప్. మీరు ఆ యాప్లో పెట్టుకుంటే వాళ్ళే వచ్చి స్ప్రింక్లర్లు డ్రిప్పు మీకు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని తీసుకున్నాను అధ్యక్ష. మొన్న 4 తుఫాన్లు వచ్చాయి అధ్యక్ష. ఎప్పుడు తుఫాన్లు వచ్చినా, ఎప్పుడు వరదలు వచ్చినా రాసుకోవడమే తప్ప నష్టపరిహారం ఇచ్చిన సందర్భాలు లేవు. 8 మాసాల్లో ఈరోజు నష్టపరిహారం రైతులకి ఒక్క పైసా బకాయి లేకుండా ఇచ్చినటువంటి ప్రభుత్వం అధ్యక్ష. ఇక ఇన్సూరెన్స్ నేనేం దాపరికం లేదే, లేకపోతే నేను బయటకు ఒక మాట చెప్పి లోకటోటి అమలు చేయడం లేదే. ఆ రోజు 2014-19 ఏదైతే ఇన్సూరెన్స్ పథకం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందో దాన్నే అమలు చేస్తున్నామని చెప్పాం అధ్యక్ష. ఒకవేళ మీకు కొంత నాలెడ్జ్ లేకపోతే తెలుసుకోండి, లేకపోతే సమాచారం తెప్పించుకోండి అధ్యక్ష. ఉచిత పంటల బీమా పెట్టారు అధ్యక్ష. ఉచిత పంటల బీమా పెట్టారు. బీమా అనేది ప్రైవేట్ కంపెనీల ద్వారా బీమా అందించాలి. ఏ పెద్ద మనిషి సలహా ఇచ్చాడు? ఎవరు సలహాదారుడు సలహా ఇచ్చాడు? ప్రభుత్వమే ఒక కంపెనీ పెట్టి ప్రభుత్వం ద్వారా ఉచిత బీమా ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష. కానీ ఒక్క సంవత్సరం డబ్బు కట్టలేదు అధ్యక్ష. పేరుకు ఉచిత బీమా. ఎవరు కట్టారో తెలియదు, ఎవరు కట్టలేదో తెలియదు. ఇన్సూరెన్స్ కూడా లేదు. అది కూడా ఒక ఖరీఫ్కే తప్ప 5 సంవత్సరాలు రబీకి కూడా పైసా కట్టినటువంటి పరిస్థితి. ఒకవేళ మీరు తెలుసుకోండి. అందుకే 1 సంవత్సరం ఇచ్చారు అధ్యక్ష. ఒకే ఒక్క సంవత్సరం ఉచిత పంటల బీమా ఒకే ఒక సంవత్సరం ఇచ్చారు అధ్యక్ష. అది కూడా ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు రైతుల ఆవేదన బాధ చూసి మీరు తప్పులు చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు అని పోడియం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆ రోజు రాత్రి ఒక జీవో ఇచ్చి ఒక్కసారి ఒక ఖరీఫ్కి ఇన్సూరెన్స్ ఇచ్చారు తప్ప 5 సంవత్సరాలు రబీకి ఇవ్వలేదు, ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఈరోజు మేము
ఈ రోజు అధ్యక్ష ఏదైతే పిఎం కిసాన్ పథకం రాష్ట్ర ప్రభుత్వం వాటా తక్కువ అధ్యక్ష 600 అంటున్నారు, చాలా తక్కువ 1-2-3% రైతుల వారీగా ఉంది, అందరికి ఒకలాగా కాకుండా. ఎందుకు ఈ విధానం పెట్టామంటే అసలు ఏ రైతు ఇన్సూరెన్స్ కడుతున్నాడో తెలియదు, ప్రభుత్వం కట్టిందో లేదో తెలియదు, అసలు ఆయనకు వస్తుందో లేదో తెలియదు, సమాచారమే లేదు అధ్యక్ష. అందుకే 1-2-3% రైతు కడతాడు, మిగతాది పిఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మేము కూడా కట్టి రైతుకి ఇన్సూరెన్స్ ఇవ్వాలని ఈరోజు ఒక కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష. ఓకే, ఇక అన్నదాత సుఖీభవ మీరు అడగకపోతే ఆ రెండు అడగకపోతే నేను చెప్పనండి, నేను కరెక్ట్గా ఉంటాను, ఒక్క దగ్గర డీవియేషన్ అవ్వను. నేను చెప్పింది మళ్ళీ సభ్యులకి టైం ఇవ్వండి అధ్యక్ష. మీరు తప్పు చెప్పారు, మేము మొత్తం యాంత్రీకరణ కింద డబ్బులు ఇచ్చాం, లేకపోతే భూసార పరీక్షలు చేశాం, లేకపోతే డ్రిప్ పెట్టాం, లేకపోతే మేము వచ్చేసరికి 1600 కోట్లు రైతులకి ధాన్యం బకాయిలు మేము తీర్చామని చెప్తున్నాం. మీరు తీర్చలేదని చెప్పండి. ఇక మనం అన్నదాత సుఖీభవ. మీరు ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తరువాత ఒక మాట. మేము ఎన్నికల ముందు ఏ మాట చెప్పాము, మేనిఫెస్టోలో ఏది చెప్పాము అదే అమలు చేస్తున్నాం అధ్యక్ష. మీలాగా ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం 12,500 ఇస్తామని ఊరు వాడా చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 7,000 ఇస్తే మీరు దానికి కొంత కలిపి 12,000 ఇచ్చారు. మేము మేనిఫెస్టోలో ఎన్నికల ముందు రేపు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఎం కిసాన్ డబ్బుతో సహా 20,000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పాం, ఎన్నికల ప్రచారంలో చెప్పాం. మేము ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు, మొత్తమే మేము 20,000 ఇస్తామన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. అది కూడా ఈరోజు సభ్యుల సంఖ్య అడుగుతున్నారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ వెబ్ల్యాండ్ ఉందో, వెబ్ల్యాండ్లో ఎవరి పేర్లు ఉంటే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది అధ్యక్ష. అది మనకి 43 లక్షల మందికి అందుతుంది. ఇంకా మన దగ్గర అర్హత కలిగినటువంటి రైతులు ఇంకా 9-10 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 43 లక్షలు, మన దగ్గర ఉన్నటువంటి 9 లక్షలు, ఇంకా గ్రామ స్థాయిలో వ్యవసాయ అధికారులకి ఫీడ్బ్యాక్ ఇచ్చి తెప్పించుకొని అర్హత కలిగిన ప్రతి రైతుకి అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇస్తాం. ఇచ్చిన తరువాత ఎక్కడైనా ఒకరైనా ఇద్దరైనా మిగిలితే మీ దృష్టికి వస్తే మా దృష్టిలో పెట్టండి, చివరి రైతు వరకు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇది రేపు మే నెలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా ఇది ఒక మంచి కార్యక్రమం. ఇదేదో కౌలు రైతులు కూడా లక్ష్మణరావు గారు పొగడాలి మీరు అప్పుడప్పుడు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కౌలు రైతులకు ఎప్పుడు ఒక్క పైసా ఇవ్వలేదు. మొన్న విజయవాడ వరదల్లో లక్ష్మణరావు గారు విజయవాడ వరదల్లో నష్టపోయినటువంటి కౌలు రైతులకి 273 కోట్లు డైరెక్ట్ గా కౌలు రైతుల అకౌంట్ లో వేసిన ప్రభుత్వం అధ్యక్ష. ఈరోజు కౌలు రైతు చట్టం కూడా ఏ రకం చట్టం మీరే మొన్న చెప్పారు, చట్టాన్ని కూడా మారుస్తున్నాం. కౌలు రైతులకు కూడా ఈ స్కీమ్ లో కౌలు రైతులకు కూడా ఏ విధంగా ఇవ్వాలో మేము కూడా ఆలోచన చేస్తున్నాం. మా విధానం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొచ్చాం. వెబ్లాండ్ లో ఉన్న రైతులకు మీరు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 90% మంది కౌలు రైతులే ఉన్నారు. వారికి మనం న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. తప్పనిసరిగా సిసిఆర్సి కార్డులు లేకపోయినా ఈ పోర్టల్లో వాళ్ళకు నమోదు చేసి కౌలు రైతులకు కూడా సాయం చేయడానికి ఈ ప్రభుత్వం తప్పనిసరిగా కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను చెప్పిన దాంట్లో అచ్చెన్నాయుడు గారు మీరు చెప్పిన అవాస్తవాలు లేకపోతే చేయండి అని 1 గంట సమయం ఇచ్చి మాట్లాడమనండి, దానికి నేను ఆన్సర్ చెప్తాను. రామసుబ్బారెడ్డి గారు. అధ్యక్ష,
మంత్రి గారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వ్యవసాయానికి తాళం వేయబడింది అని చెప్తున్నారు. మీరు సూటిగా ప్రశ్న అడగండి. రెండే మాటలు అధ్యక్ష. వాస్తవాలు మాట్లాడకుండా సభను ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మంత్రి గారు మాట్లాడుతున్నారు. అధ్యక్ష, ఒక్కసారి మీరు వెళ్తే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి విత్తనం నుంచి ఎరువుల నుంచి అన్నిటి విధాల అండగా ఉంటూ అమ్ముకునే వరకు పంటకు ఏదన్నా కూడా మధ్యలో ఏదన్నా తెగుళ్ళు వచ్చినా పంట ఇబ్బంది జరిగినా ఆన్లైన్లో రైతులు వెంటనే రైతు భరోసా కేంద్రాల నుంచి సైంటిస్టుల నుంచి వాట్సాప్ నుంచి తెలుసుకునే విధంగా రైతు భరోసా కేంద్రాలు దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్దిన పరిస్థితి. ఈరోజు అలాంటి రైతులకు ఉపయోగపడేటువంటి ఆర్బీకే కేంద్రాలకు తాళాలు వేసేటువంటి ప్రభుత్వం ఇదే అధ్యక్ష. రైతులకు ఉపయోగపడే రైతు భరోసా కేంద్రాలను కూడా తాళాలు వేస్తున్నారు అధ్యక్ష. ఎంత ఉపయోగపడుతున్నాయి అధ్యక్ష. ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకున్నాయి. ఈరోజు మిగతా కూడా మీరు ఒకసారి చూస్తే రైతులకు మనం ఈరోజు పంటలు పండక ఇబ్బంది పడుతూ ఎంతో కష్టాల్లో ఉన్న రైతుకు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. మీ సపోర్ట్ ప్రైస్ ఇచ్చే పరిస్థితి అధ్యక్ష. ఒక రైతు గురించి కాదు, మా ప్రాంతంలో శనగలు కానీ అన్ని కూడా శనగ పంట వేయాలంటే ఇన్సూరెన్స్ కట్టాలంటే 2000 నుంచి రైతుల పొలాన్ని బట్టి 5000 వరకు ఇన్సూరెన్స్ కట్టాల్సి వస్తుంది అధ్యక్ష. వీళ్ళు ఇచ్చే 14,000లో ఇన్సూరెన్స్ గా డబ్బులు పోతా ఉన్నాయి అధ్యక్ష. ఈ రోజు పంటలు పండక నాణ్యత లేదని శనగలు కూడా కొనే పరిస్థితి లేదు అధ్యక్ష. వీళ్ళందరూ ఈరోజు రైతులు 2000కు 3000కు క్వింటాల్ అమ్ముకోవాల్సిన ఆ దయనీయమైన పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఏర్పడింది అధ్యక్ష. రైతులు ఎక్కడ ఆదుకుంటున్నారు అధ్యక్ష. ఈ రోజు నేను ఇంకోటి కూడా చెప్తున్నాను అధ్యక్ష. ఈ రోజు ఈ విధంగా రైతు భరోసా కేంద్రాలు బ్రహ్మాండంగా రైతుకు ఎరువులు అందించినాయి, విత్తనాలు అందించినాయి, అన్ని విధాల సైంటిస్టులను రైతులకు అందుబాటులో ఉండి సూచనలు సలహాలు ఇస్తూ బ్రహ్మాండంగా చేసే పరిస్థితులంతా కూడా చాలా దారుణంగా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా చెప్తున్నారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 12,500 చెప్పారు అధ్యక్ష. కాబట్టి నేను కోరుతా ఉన్నా, రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు. మాటలు కాదు చేతల్లో చూపించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రశ్నకి మరి మా సీనియర్ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి, ఈ రకమైన విధంగా మాట్లాడడం అనేది చాలా విడ్డూరం అధ్యక్ష. ఒక సామెత గుర్తొస్తుంది అధ్యక్ష. మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఏమంటే ఆవు కదని చెప్పేవారు. ఏ మాట్లాడినా ఆవు కదే. ఆవు తెల్లగా ఉండు, పాలు ఇచ్చిన పాలు తెల్లగా, పాలు వచ్చి తెల్లగా ఉంటాయి, పెరుగు పెట్టిన పెరుగు వచ్చి తోడేస్తే వెన్న వస్తుంది, వెన్న వచ్చి నెయ్యి అవుద్ది. ఈ కదే అధ్యక్ష. ఇదేంటో నాకు అర్థం అవుతుంది అధ్యక్ష. ఒక్క విషయాన్ని అడుగుతాను అధ్యక్ష. ఇది ప్రశ్న ఏంటి? డైరెక్ట్ గా రైతు తాలూకా మీరు ఇస్తున్న అన్నదాత సుఖీభావకి ఇస్తున్న 20,000 రూపాయలని ఎంతమంది రైతులకు ఇస్తారు, ఏమిస్తారు? సభ్యుడు దానికి అదనంగా ఒక ప్రశ్న వేశాడు. సరే, ఆ ప్రశ్న వేసిన దానికి ఇది ప్రశ్న పక్కన గౌరవ మంత్రి గారు చెప్పారు అది కాదు అని. నేను కూడా అది కాదు, ఇది తప్పు డైరెక్షన్లో అది కాదని కూడా నేను కూడా చెప్పి ఆగండి, అది కాదు, ప్రశ్న వరకే ఉండాలి, ఎందుకంటే ఇది ప్రశ్నోత్తర సంఘం. అధ్యక్ష, బీఎస్సీ మీటింగ్ జరిగింది. అందులో గౌరవ సభ్యులు ఇందులో ఉన్న వాళ్ళు కూడా బీఎస్సీ మీటింగ్లో కూడా ఉన్నారు. ఏమని అడిగాం అధ్యక్ష? మేము ఇచ్చిన బీఎస్సీ మీటింగ్లో చర్చ పెట్టింది షార్ట్ డిస్కషన్. ఫస్ట్ మేము మా రిక్వెస్ట్ ఏంటి, రైతు సమస్యల మీద చర్చించాలి ఈ సభలో అని చెప్పి ఫస్ట్ డిస్కషన్ ఇచ్చాము అధ్యక్ష. అవునా కదా? ఒకసారి రివ్యూ చేయండి అధ్యక్ష. ఆ రోజు మా ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు, మిగతా సభ్యులు ఉన్నారు, ఇక్కడ ఉన్న సభ్యులు కూడా కూర్చున్నారు. ఎందుకంటే రైతుల పట్ల మాకున్న అంకిత భావం అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో ఈ దేశంలో నీతి ఆయోగ్ ఈ రాష్ట్రంలో జరుగుతున్న రైతుల పట్ల ఈ ప్రభుత్వం చేస్తున్న పరిణామాలు భారతదేశంలో ఏ రాష్ట్రం చేయట్లేదు, ఈ రకంగా చేయాలని ప్రశంసించింది అధ్యక్ష. రికార్డులో చూసుకోమన్నాడు అధ్యక్ష. నేనేమో అబద్ధం చెప్పట్లేదు అధ్యక్ష, చూడమనండి రికార్డులో ఉందో లేదో. ఇవాళ రైతులు సంఖ్యలు వేసినట్లు రైతు భరోసా కేంద్రాలకు మా సభ్యుడు చెప్పినట్లు రైతు భరోసా కేంద్రాలకు వచ్చి మీరు తాళాలు వేసి అందులో పెట్టాం అధ్యక్ష. అందులో పెట్టాం, అందులో టెస్టింగ్ సెంటర్లు పెట్టాం, కిరాస్కి పెట్టాము, రైతు భరోసా దాంట్లో ఆన్లైన్లో వచ్చి ప్రతిదీ కూడా ఈ ప్రొక్యూర్మెంట్ చేసుకోమని చెప్పాము. అన్ని ఎవ్రీథింగ్ అందులో పెట్టి చేసి రెడీ చేస్తాము. మీరు ఏది ఆయన యాంత్రీకరణకి ఇవ్వలేదంటారు, ఆయనే మంత్రి గారు కదా, ఆయన అధికారులతో సమీక్ష చేసుకోండి. ఇంకా ఇంకో 20 రోజులు ఇంకో 10 రోజులు సభ ఉంది కదా,
ఇదిగో గత సంవత్సరంలో 0 ఇచ్చారు, ఇదిగో మా అధికారులు ఇచ్చారు కాదు, మాకు కూడా పంపండి, మేము చూస్తాం. ఇచ్చేమో లేదా అధికారులు చెప్తారు. అధికారులు కంటిన్యూ ప్రాసెస్ కదా అధ్యక్ష. అది ఇప్పుడు ఈ క్షణంలో మా దగ్గర ఆ లెక్కలు లేకపోవచ్చు. అది ఎందుకంటే సందర్భంలో ఇది దీనికి రిలేటెడ్ కాబట్టి దానికి కాదు కాబట్టి తెచ్చుకోలేదు మేము. రేపటి అధ్యక్ష అధికారులు చెప్పండి అధ్యక్ష, ఇగో 0 గత 5 సంవత్సరాల్లోనూ ఈ ప్రభుత్వం వచ్చి ఇవ్వలేదు అని చెప్పండి అధ్యక్ష. మేము చూసి నిజమే కదా అని అనుకుంటాం. ఆయన రివ్యూ పెట్టమని అధ్యక్ష, రివ్యూ పెట్టుకొని ఆయన తెలుసుకుని చెప్పండి అదే ఒక్క నిమిషం అధ్యక్ష. ఇప్పుడు సూటిగా అడుగుతున్నాం. ఇప్పుడు మంత్రి గారు చెప్పిన మాట మీద, ఎందుకంటే మంత్రి గారు ఇక్కడ చెప్తున్నారు అధ్యక్ష, బయటికి వెళ్ళిన తర్వాత వచ్చి ఇంకోటి జరుగుతుంది అధ్యక్ష. 2-3 సార్లు సందర్భాల్లో జరిగింది కాబట్టి దానికి ఉదాహరణ కూడా మీకు ఇమ్మంటే మీకు మంత్రి గారితో కలిసి ఇస్తాను, లేదంటే రాతపూర్వకంగా పంపిస్తాను సభలను. ఇప్పుడు మీరేం చెప్పారు, 43 లక్షల మందికి వచ్చి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఏదైతే కిసాన్ ఇస్తున్నారు అది కాకుండా ఇంకో 10 లక్షల మంది ఉన్నారు. అంటే గత సంవత్సరం ఇచ్చిన 53 లక్షలు ఏదైతే 53 లక్షల పైసలకి ఏదైతే లాస్ట్ టైం మేము రైతు భరోసా ఇచ్చామో అంత ఉన్నారు, ఇంకంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అనేది మంత్రి గారు కమిటీ అయ్యారు అధ్యక్ష. 1 కోటి 10 కాదు, తప్పు కాదు 1 కోటి 10 కాదు, తప్పు 10 లక్షల మంది ఎక్కిస్తా ఉంటారని చెప్పారు. ఈ 43 కాక ఇంకో 10 అని చెప్పారు. నువ్వు సరిగ్గా ఇంకా ఉండొచ్చు, గ్రామాల్లో కూడా ఇంకా ఉండొచ్చు అని చెప్పారు మంత్రి గారు. సంతోషం అధ్యక్ష. దయచేసి అంటే సుమారు 53 లక్షలు ఏదైతే రైతు భరోసా ఇచ్చారో లాస్ట్ టైము దానికి ఆ క్రైటీరియా ఇచ్చి అంతమందికి ఇస్తాం నేను కమిటీ కాబట్టి ఇవ్వండి. దానికి తగ్గట్టు బడ్జెట్ లో వచ్చి కేటాయింపులు దాన్ని ఏ రకంగా సేకరించుకుని ఇవ్వండి, మాకే అభ్యంతరలే, ఇవ్వండి. ఇవ్వాలనే కోరిక, ఇవ్వాలనే మా డిమాండ్. ఆ రైతుకి మంచి జరగాలనే మా కోరిక. దాంతోపాటు ఇన్సూరెన్స్ గురించి వచ్చి చెప్పారు అధ్యక్ష. ఇన్సూరెన్స్ కంపెనీ నీకు ప్రభుత్వం వచ్చి ఇన్సూరెన్స్ కడుతున్నప్పుడు ఆ తాలూకా ఏదైతే నేషనల్ కలామిటీస్ జరిగినప్పుడు ఆ ఇన్సూరెన్స్ డబ్బు రైతుకి అందాలి కదా అధ్యక్ష. ఆ కట్టిన డబ్బు కంట ఈ ప్రభుత్వం కడుతున్న డబ్బు కంటే దాన్ని తక్కువ వస్తే అప్పుడు ప్రభుత్వం ఆలోచించండి. కాకపోతే ఇప్పుడు మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ అని పెట్టాం కదా అధ్యక్ష, దీనికి ఆరోగ్యశ్రీకి, అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ పెట్టారు కదా ట్రస్ట్ పెట్టారు. ఎందుకు పెట్టారు ట్రస్ట్ని? ఆ రోజు ఇచ్చిన క్లైమ్స్ కంటే ప్రభుత్వం కడుతున్న డబ్బు ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ ప్రభుత్వంకి ఆదాయం చేసుకోవడానికి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసుకుంది. ఆ ట్రస్ట్ ద్వారా ఇన్సూరెన్స్ ఇచ్చారు అధ్యక్ష. ఇదేమి కొత్తగా ఎవరో ఇచ్చిన ఐడియా కాదు. ఇది మీరు చూడండి, ఇంతకుముందు ఆరోగ్యశ్రీని ఏ రకంగా అంతకుముందు పెట్టామో ఆ తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ కింద మార్చారు. ఎందుకు ఇప్పుడు మొన్న మరి ఎన్టీఆర్ ట్రస్ట్ ఎందుకు ఉంచారు? 20 లక్షల వరకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇస్తామని చెప్పి 2.5 లక్షల తర్వాత అది ప్రాసెస్ అధ్యక్ష. అది కంటిన్యూ ప్రాసెస్. అదేమి కొత్త విధానం కాదు. అది దయచేసి అర్థం చేసుకోవాలి. అంతేగాని ఏదో జరిగాం కదండి బురదలడానికి ప్రయత్నం చేయొద్దని గౌరవ మంత్రి గారిని కోరు. ఎందుకంటే ఆయన సీరియల్ మనం క్వశ్చన్ ఆన్సర్ తెలియక సభ్యుడు ఏదో అడిగాడు, బాబు మీరు అడిగింది అది రిలేటెడ్ కాదు దానికి ఇగో మా ప్రభుత్వం తాలూకా విధానం ఇది, దట్స్ ఆల్. అంతేగాని ప్రభుత్వం పై ప్రభుత్వం మీ ప్రభుత్వం ఏం చేస్తుందో మా ప్రభుత్వం ఒక పని చేయండి అధ్యక్ష, డిబేట్ పెట్టండి. గత 1914 వరకు ఈ ప్రభుత్వం ఏం చేసిందో లేదు 14-19 ఒక విషయం అధ్యక్ష. షార్ట్ డిస్కషన్ ఉంది కదా, షార్ట్ డిస్కషన్ పెడదాం. సార్ ఒక్క నిమిషం ఆఖరిగా 14-19 తెలుసు అధ్యక్ష. రైతులు రుణమాఫీ చేస్తారని చెప్పిన హామీ ఇచ్చిన ప్రభుత్వం ఎందుకు చేయలేదు అధ్యక్ష? ఏ కారణం చేయలేదు అధ్యక్ష? మీరు చేయలేదు అధ్యక్ష. రైతులని మోసగించండి కాదా? రైతులు ఇబ్బంది పెట్టిన పరిస్థితి కాదా? అది వచ్చి మనం మరిచిపోయి డిఆర్ వేదాలు వలిచుకొని తమరు వచ్చి మాట్లాడితే ఈ సభకు వచ్చి చెప్తే ఏం చెప్పుకోవాలి అధ్యక్ష? కాబట్టి దయచేసి ఇది కన్ఫైన్ అయ్యి మేము చెప్తున్నాం అధ్యక్ష, మాకు వచ్చి ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు, రైతుల పట్ల న్యాయం చేయడానికి వాళ్ళకి నమ్మకం లేదు. మీకు సభలో మాట బయట మాట చెప్తున్న ఈ సందర్భంలో రైతుల పట్ల మేము డిమాండ్ చేస్తూ రైతుల పట్ల ఈ సభ నుంచి ఈ ప్రశ్నకి వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. చేస్తున్నాం అధ్యక్ష. ప్లీజ్ మంత్రి గారు. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏం మాట్లాడారో మీకు అర్థమైందో లేదు కానీ నాకు అర్థం అవ్వలేదు అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా
2019 నుంచి 24 వరకు ఒక్క సెంటు భూమైనా మీరు సాయిల్ టెస్టింగ్ చేశారని అడిగాను అధ్యక్ష. లేదు మేము చేశామంటే అది కూడా ఆన్సర్ లేదు. మెకనైజేషన్ కింద ఎక్కడైనా కొడవల పిడైనా కొన్నారంటే దానికి ఆన్సర్ లేదు అధ్యక్ష. అతి ప్రాధాన్యత కలిగింది డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషన్స్ కింద మీరు ఎక్కడైనా ఒక రైతుకు మేలు చేశారంటే అది లేదు అధ్యక్ష. మీరు వచ్చేసరికి 1600 కోట్లు రైతులకు బకాయిలు పెడితే మా సోదరులు మనోహర్ గారు ఒక సంతకంతో బకాయిలు తీర్చి ఈ సంవత్సరం ధాన్యం కొన్నటువంటి 24 గంటల్లో రైతుకి డబ్బులేసి దేశంలో ఒక చరిత్ర సృష్టించామని చెప్తే దానికి ఆన్సర్ లేదు అధ్యక్ష. రైతు భరోసా కేంద్రాలు అధ్యక్ష. మీరు కూడా మీ ప్రాంతంకి వెళ్తే ఊరు ముందు దిష్టి బొమ్మలా కట్టారు అధ్యక్ష. అది కూడా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఉంటే దిష్టి బొమ్మల పేరుకి రైతు భరోసా కేంద్రం. అసలు రైతు భరోసా కేంద్రంలో ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అలాగని చెప్పి ప్రభుత్వం ఏదో గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు వాళ్ళు పెట్టారు కాబట్టి మేము వచ్చి తీసేస్తామని అటువంటి ప్రభుత్వం కాదు అధ్యక్ష. దానికి కూడా రైతు సేవా కేంద్రాలుగా మార్చాం. ఈ సంవత్సరం అధ్యక్ష 3.5 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు రైతు సేవా కేంద్రంలో పెట్టి రైతులకు అందించాం అధ్యక్ష. అదేవిధంగా 8.3 లక్షల క్వింటాలు విత్తనాలు అదే కేంద్రంలో పెట్టి రైతులకు ఇచ్చాం అధ్యక్ష. ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా ఏది మాట్లాడితే అది ప్రజలు నమ్ముతారంటే చాలా అవివేకం. నేను మొట్టమొదటిసారి చెప్పాను 14,000 మేము ఇస్తున్నాం, 6,000 కేంద్రం కలిపి 20,000 ఇస్తాం. వెబ్లాండ్లో 43 లక్షల మందికి ఉంది. మన దగ్గర 8 నుంచి 9 లక్షల మంది డేటా ఉంది. ఇంకా ఎవరైనా మిగిలిన అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేపు మే మాసంలో ఇస్తామని స్పష్టంగా చెప్పాను అధ్యక్ష. మేము ఉండేటప్పుడు రైతులకు మేలు చేశాం, మీరు మేలు చేయలేరు. అపోజిషన్ లీడర్ ఇంకో మాట చెప్పాడు అధ్యక్ష. 2014-19లో రుణమాఫీ అన్నారు, ఎందుకు ఇవ్వలేదని ఆయనకు ఒకసారి తెలుసుకోమని చెప్తున్నాను. 3 విడతలుగా రుణమాఫీ ఇవ్వాలని ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుని 2 విడతలు అధ్యక్ష. తెలిసి మాట్లాడుతున్నారో ఎవరు నవ్వుతారని కూడా ఆలోచన లేకుండా 2 విడతలు రైతు ఒకేసారి 50,000 రూపాయలు ఎవరైతే రుణం మాఫీ బాకీ ఉన్నాడు ఒకేసారి 50,000 తీర్చాం అధ్యక్ష. రెండోసారి కూడా వేసాం అధ్యక్ష. మూడోసారి కూడా ఆ ఉన్నటువంటి బకాయిలకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్రేసి వాళ్ళకి ఒక బాండ్ కూడా ఇచ్చాం అధ్యక్ష. 2019లో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడే అంటున్నారు కదా ప్రభుత్వం అంటే కంటిన్యూస్ ప్రాసెస్, ఆ అధికారులే ఈ అధికారులని సోది చెప్తున్నారు కదా. 2019లో మేము ఇచ్చిన బాండు ఆ రోజు ప్రభుత్వమే కదా ఇచ్చింది. మరి వచ్చిన తర్వాత ఆ బాండుకి ఎందుకు డబ్బులు ఇవ్వలేదు? ఆన్సర్ చేయమని చెప్తున్నాను. వెళ్ళిపోవడం కాదు, ఉండాలి, వాదించాలి. నేను చెప్పిన దానికి ఆన్సర్ చెప్పాలి. నేనేమైనా తప్పు మాట్లాడితే ఒక్కటైనా సరే ఆవు కదంట. నేను చెప్పింది ఒక్కటైనా సరే అవాస్తవం ఉంటే అచ్చెన్నాయుడు గారు మీరు చెప్పింది తప్పని మీకు చెప్తే ఆన్సర్ చెప్తాను. ఏదో ప్రతిపక్షం ఉంది, మీరు ఆ చైర్లో ఉన్నారు, అవకాశం ఇస్తున్నారు, బయటకు వెళ్తారు. రైతు రుణమాఫీ మేము చేయలేదా? 2 సార్లు చేశాం, 3వ సార్లు ఆమోద ముద్రతో మేము బాండ్ ఇస్తే ఆ బాండ్లన్నీ పక్కన పడి రైతులు ఉసురు తీసుకున్నటువంటి వీళ్ళు రైతుల గురించి మాట్లాడుతున్నారు. వ్యవసాయం అంట దేశంలో అందరూ వచ్చి ఇది పెద్ద సర్టిఫికేట్ ఇచ్చారు ఇంట్లో పెట్టుకోమని. ఒకసారి అధ్యక్ష ఏదైనా సరే నువ్వు మైక్ దొరికితే మాట్లాడవచ్చు, నేను మైక్ దొరికితే మాట్లాడచ్చు. మనకు ఒక డేటా ఉంటుంది అధ్యక్ష. గ్రోత్ అదేదో అచ్చెన్నాయుడు లేకపోతే తమరో తయారు చేసింది కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రతి దాని మీద గ్రోత్ తయారు చేస్తుంది. అగ్రికల్చర్ అండ్ గ్రోత్ అధ్యక్ష 2014-15 14.92% అగ్రికల్చర్ గ్రోత్ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్. 2015-16 అధ్యక్ష 16.85 అధ్యక్ష. 2016-17 21.77 అధ్యక్ష. 2017-18 22.89 అధ్యక్ష. 2018-19 చివరిలో వీళ్ళు వచ్చారు
6.72కి తగ్గిపోయింది అధ్యక్ష. మీరు వ్యవసాయాన్ని ఉద్ధరిస్తే 22.89 ఉన్నటువంటి వ్యవసాయ గ్రోత్ 6.7% తగ్గిపోయింది అధ్యక్ష. మొన్న 2023-24 అధ్యక్ష వాళ్ళ మహానుభావుల చేతుల నుంచి మేము అధికారం తీసుకున్నప్పటికీ వ్యవసాయంలో గ్రోత్ 3.49% తగ్గిపోయింది. ఇదే నేను రాసిన లెక్కలా, లేకపోతే పంపిస్తాను చదువుకోండి. 8 మాసాల అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయ అనుబంధ శాఖలు ఒక గ్రోత్ ఇంజన్. ప్రభుత్వం కష్టాల్లో స్టార్ట్ అయింది. గ్రోత్ పెరగాలంటే ఫస్ట్ వ్యవసాయం మీద ఉందని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి పెట్టి వీళ్ళు 3.49%తో గ్రోత్ మాకిస్తే మొన్న 15.86%కి గ్రోత్ తీసుకెళ్లాం అధ్యక్ష. ఇది వ్యవసాయదారులంటే, వ్యవసాయదారులకు మేలు చేసిందంటే ఈ ప్రభుత్వం. ఏదో మైక్ ఉందని మాట్లాడడం కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో మళ్ళీ ప్రతి ఒక్కరూ వ్యవసాయమే మేలు అని చెప్పి ప్రతి ఒక్కరూ వ్యవసాయం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఈరోజు ధరలు తగ్గిపోతున్నాయన్నారు, మిర్చి తగ్గిపోతుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మొన్న కూడా చెప్పాను, ఈ మహానుభావులు మార్కెట్లో 13,500కి క్వింట ధర పలికితే వీళ్ళు 7,500కి ఈరోజు రేటు కట్టి జీవో ఇచ్చారు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఎక్కడ ధరలు తగ్గిపోయినా సరే. ఇంకొక మాట అధ్యక్ష, నిన్న ధరల స్థిరీకరణ నిధి అధ్యక్ష మేము 300 కోట్లు పెట్టాం, వీళ్ళు 500 కోట్లు పెట్టారు. బయటికెళ్ళి లీడర్ ఆఫ్ అపోజిషన్ మేము 500 కోట్లు పెడితే ఈ ప్రభుత్వం 200 కోట్లు తగ్గించేసింది, 300 కోట్లే పెట్టిందని బయట మైక్లో మాట్లాడారు. నేను తీరామోస అధికారులకు అడిగి చూస్తే 500 కోట్లు పెట్టారు అధ్యక్ష, 5 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు. బడ్జెట్ లో అంకెలు రాయడం కాదు, బడ్జెట్ లో పెట్టడం కాదు, ఎంత ఖర్చు పెట్టి ఎవరికి ఇచ్చారనేది తెలుసుకోవాలి. మేము 300 పెట్టాం అధ్యక్ష. మొన్న 6 మాసాల్లో 90 కోట్లు మేము ఖర్చు పెట్టి రైతులకి ఎక్కడ ధర తగ్గినా, టమాటాలు తగ్గినా, ఉల్లిపాయలు తగ్గినా, ఏది తగ్గినా సరే వెంటనే ఇంటర్ఫీర్ అయి వాళ్ళకి మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఈ విషయాలన్నీ చెప్పే అవకాశం ఇచ్చారు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 13748 మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం, మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు అనుబంధంగా సభా సమక్షంలో ఉంచడమైంది. ఈ ప్రశ్నకు సమాధానం 2024-25 సంవత్సరానికి డీజిల్ ఆయిల్ సబ్సిడీ పథకం కింద ప్రభుత్వం బడ్జెట్లో 50 కోట్ల మొత్తాన్ని సమకూర్చడమైంది. ఆ మొత్తం నుండి 47.50 కోట్ల మొత్తాన్ని 20,812 పడవలకి డీజిల్ ఆయిల్ సరఫరా నిమిత్తం ఉపయోగించడం అయింది. తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరానికి 315 లక్షలు ఎవరైతే వేటకెళ్లి చనిపోయారో వారికి ఎక్సేసే కింద 63 మందికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రశ్నకు సమాధానం 2024-25 సంవత్సరంలో నిషేధ ఉపశమనం కోసం గణన నిర్వహించబడింది. 1,30,227 మంది లబ్ధిదారులకి నమోదు చేసుకున్నారు. మరియు లబ్ధిదారుల పరిశీలన కోసం మొబైల్ అప్లికేషన్ కూడా వినియోగించబడుతుంది. అందులో 1,22,960 మంది అర్హులుగా గుర్తించడమైంది. 20,000 చొప్పున 245.936 కోట్లు ఆ వేట నిషేధ సమయానికి మత్స్యకారులకు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం
నిర్ణయించింది. డి ప్రశ్నకి 2019-24 కాలంలో వేట నిషేధ సమయంలో సాయం చేసినటువంటి సంఖ్యలు పట్టికలో ఇచ్చాం. అవన్నీ కూడా